అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మైక్ ఆర్డర్ చేశాను, ఒకసారి చూడండి. ఇది మనకి మ్యాక్ బ్రాండ్ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా ఇందులో చాలా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. షార్ట్ బ్లాగ్స్ అని, లైవ్ షో చేసుకోవచ్చు అని, ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అని చెప్పారు. 2 మ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది లాంగ్ రేంజ్ 20 మీటర్స్ అని ఇచ్చారు. 20 మీటర్స్ ఏమో మరి తెలియదు. ఒకసారి ఈ టైప్ సి నుంచి వస్తుంది. అండ్ లైక్ అన్బాక్స్ చేసి చూద్దాం అసలు ఏమేమి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారో చూద్దాం. ఒకసారి కంటెంట్ అయితే ఇవ్వాలంటే ఒకసారి చూసుకోండి. ఈ విధంగా అయితే మన బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చూసుకోండి. అండ్ అన్బాక్సింగ్ అయితే చేసిన ఫటాఫట్. అండ్ అన్బాక్సింగ్ చేయగానే మనకు ఫస్ట్ ఒక కార్ అనమాట. ఒకసారి చూసుకోండి, బాక్స్లో అయితే ఏం లేదు, ప్రొవైడ్ చేస్తారు. లైక్ వారంటీ కార్డ్ టైప్లో ఒకసారి మ్యాక్ నుంచి చూసుకోండి. టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో USB to చూసుకోవచ్చు. అండ్ USB to టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. లైట్నింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇందులో మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చూసుకోండి. అండ్ ఇది రిసీవర్ చూసుకో, టైప్ సితో రావడం జరుగుతుంది రిసీవర్ ఇది. అండ్ ఈ 2 మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఒకసారి చూడండి. 2 మైక్స్ ఇవి. అండ్ ఈ విధంగా అయితే. అండ్ ఇక్కడ మనకైతే మైక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫోమ్ కూడా ఉంది. అండ్ టైప్ సి కూడా ప్రొవైడ్ చేస్తారు ఛార్జింగ్ చేసుకోనికి. అండ్ ఇక్కడ మనకు షర్ట్కు స్టిక్ చేసుకొని ఇక్కడ ఒక క్లిప్ అయితే ఉందన్నమాట. ఇంకా ఓపెన్ చేసుకొని క్లిప్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇంకేంటంటే ఇక్కడ బటన్ కూడా ఉంది. ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ లైట్ ఉందా, ఇక్కడ లైట్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ ఇదైతే ఏదైతే ఉందో ఇది మీ మొబైల్కి అయితే, ఈ రిసీవర్ మొబైల్కి అయితే మీ టైప్స్ ఉంటాయి కదా, అక్కడ అయితే పెట్టాలి. పెట్టగానే మీకు ఏంటంటే ఇక్కడ సైడ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ సైడ్ మీకు చిన్న హోల్ లాంటి కనిపిస్తుందా, ఇందులో అయితే లైట్ అయితే వస్తుంది అన్నమాట. వన్స్ కనెక్ట్ కాగానే మీకు ఆటోమేటిక్ ఇక్కడ లైట్ అన్నమాట. ఇక్కడ మీకు మైక్లో కనిపిస్తుంది ఇక్కడ హోల్ చిన్నది, అందులో లైట్ గ్రీన్ కలర్ లైట్ వచ్చేసి స్టేబుల్గా అయితే ఉంటుంది అన్నమాట. సో కనెక్ట్ కాగానే స్టేబుల్ అయిపోతుంది. సో ఆ విధంగా అనమాట. అండ్ ఒకసారి మీకు కనెక్ట్ చేసి నేను చూపిస్తాను. ఒకసారి వాయిస్ ఎట్లా ఉంది ఏం కథ అనేది చూపిస్తాను. సో మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్కి ఈ విధంగా ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ టైప్ సి పోర్ట్లో ఏదైతే రిసీవర్ ఉంటుందో ఈ రిసీవర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అనేది స్టిక్ అయిపోతుంది. అండ్ వన్స్ స్టిక్ కాగానే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఇందులో లైట్ అయితే వస్తుంది అన్నమాట. ఇందులో మీకు కనపడకపోవచ్చు, ఇందులో అయితే లైట్ అండ్ రెడ్ లైట్ అయితే వస్తుంది. ఇందులో ఒకసారి కనిపించకపోవచ్చు నాకు తెలిసి, మేబీ ఇందులో రెడ్ లైట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఏదైతే రిసీవర్ ఉందో, మైక్ రిసీవర్ ఉందో, ఇక్కడ ఇది రిసీవర్, ఇది మైక్ కదా. ఇక్కడ మైక్లో ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ బటన్ వెనకాల మీకు కనిపిస్తుందా, ఈ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా లైట్ అయితే వెలుగుతుంది. ఒకసారి చూడండి, స్టేబుల్ అయిపోతుంది. లైట్ కనిపిస్తుందా, గ్రీన్ కలర్ లైట్ స్టేబుల్ అయిపోయింది, అంటే కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఈ వాయిస్ అనేది ఇక్కడ రికార్డ్ అవుతుంది అన్నమాట. అంటే మీకు ఏదైనా కెమెరా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆటోమేటిక్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ కెమెరాలో ఒకసారి కనిపిస్తుందా, మేబీ కెమెరా అయితే ఆన్ చేశాను, ఒకసారి చూడండి. సో ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ మైక్ అయితే ఏదైతే ఉందో ఇందులో మనం ఆటోమేటిక్గా రికార్డ్ చేసినప్పుడు ఈజీగా అయితే రికార్డ్ అవుతుంది. అండ్ వాయిస్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది ఒకసారి నీకు చూపిస్తాను, ఒకసారి వినండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒకసారి చూడండి, ఒకసారి నేను ఇప్పుడైతే ఏదైతే రికార్డ్ చేస్తానో ఒకసారి అయితే ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాయిస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మైక్ అయితే పర్లేదు, ఆ బడ్జెట్లో అయితే పర్లేదు. మనకు ఆల్మోస్ట్ ఇది 500 లోపు అయితే వస్తుంది అన్నమాట, ఇది మ్యాక్ బ్రాండ్ నుంచి. అండ్ ఒకసారి నేనైతే తీసుకున్నాను. ఒకసారి మీరు కూడా ఒకసారి రివ్యూ అయితే బాగుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3000+ మెంబర్స్ అయితే తీసుకున్నారు దీన్ని. రివ్యూ కూడా బాగుంది. సో అందుకోసమని నేను ఆ బడ్జెట్లో ప్రిఫర్ చేశాను. అండ్ ఇన్కేస్ మీకు గ్యాజెట్ లింక్ కావాలంటే నా బయో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మోర్ టెక్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.